దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, క్రిస్మస్ రోజులలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి రోజు కూడా మనకు పండగ దినం కాబట్టి అండి, దేవుడు మనతో మాట్లాడుచున్న సమయంలో మనం ఏం చేయాలో ఆలకించాలండి. చూడండి, మరి ఆ యొక్క మరియమ్మ తల్లి మరి పశువుల పాకలో మరి ఆమెను ఆ యొక్క శిశువుని జన్మించి ఉన్నాడండి. చూడండి, మరి శిశువు మన కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి, లోక రక్షకుడు మన కొరకు జన్మించి ఉన్నాడు అని చెప్పేసి ఎంతమంది విశ్వసిస్తున్నామండి. ఎంతమంది ఆశపడుతున్నాం, దేవుడు నా కొరకు పుట్టున్నాడు, నా పాపముల కొరకు, నా శ్రమల కొరకు, నా బాధల కొరకు, నన్ను విడిపించుట కొరకు ఆయన పుట్టి ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు ప్రతిరోజు కూడా మన గృహాలలో మన హృదయంలో పండగేనండి. ప్రతిరోజు కూడా పండగ. ఎందుకంటే దేవుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఎందుకంటే మనల్ని విడిపించటానికి ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు సంతోషమేనండి. సంతోషం లేని కుటుంబం అంటూ ఉండదండి. ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి మన బంధకాలు తెగిపోవటానికి, మరి దేవుడు పుట్టి ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు